వైసీపీ అధినేత జగన్ పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. పులివెందుల ఒంటిమిట్టలో వైసీపీ ఓటమి తర్వాత జగన్మోహన్ ఎలా ఉంటుందో చూడాలని ఉందన్నారు. అసెంబ్లీ క్రీడల పోటీల్లో మగాళ్ల అందాల పోటీలు పెట్టాలని స్పీకర్ ని కోరానని, కనీసం అలాగైనా వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తారేమోనని సెటైర్లు వేశారు. పులివెందులు కానీ అక్కడ ఒంటిమిట్టలో మీకు గుణపాఠం చెప్పారు. అంతకుముందు ఆయన కుప్పంలో గోవరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఠా పోయి ఆడ గందరగోళం చేసి మున్సిపాలిటీ గెలిస్తే బాబు గారు ముఖం ఎట్టుందో చూడాలని చెప్పి మాట్లాడాడు. ఇప్పుడు ఆయన ముఖం ఎట్టుందో అసెంబ్లీ కన్నా వస్తే మాకు చూడాలని ఉంది. అసెంబ్లీకి రాకపోతేవి ఎట్టుండవో చూడాలనుకుంటే కనపడిపోతుంది బిడ్డ. అసెంబ్లీ క్రీడల పోటీల్లో మగోళ్ళ అందాలు అన్న పెట్టమని స్పీకర్ని అడిగిన. మగోళ్ళ అందాలు పెడితే ఆయనతో మేము ఒక 11 మంది వాళ్ళు వస్తే 11 మంది మేము అందాల పోటీల్లో పార్టిసిపేట్ చేస్తామంటే రాలే. ఆయనకు అలవాటు కదా, వల్లమనేని పోయి చూసి వచ్చి ఎవరికంటే అందంగా ఉంటాడు, కొడాలి నాని ఎవరికంటే అందంగా ఉంటాడు. ఇది ఆయన మగోళ్ళ అందాలు చూసేదానికి ఆయనకేం తెలుస్తుంది? ప్రజల కష్టాలు, రాష్ట్రం భవిష్యత్తు గురించి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఆలోచించాడా అని చెప్పి అడుగుతున్నాను నేను.